మేము చాలా సార్లు వచ్చి జోయిల్ వేసే ఒక టాబ్లెట్ హెప్టాయిన్ అనే ఒక టాబ్లెట్ చాలా సార్లు ఆ టాబ్లెట్ తగ్గించేకి ట్రై చేసినాం, కానీ ఆ టాబ్లెట్ తక్కువ చేసిన 24 hours కంతా చిన్న ఫిట్స్ వచ్చేస్తుంది, లేదంటే మాక్సిమం ఒక 3 daysలో ఫిట్స్ వచ్చేస్తుంది వాడికి. ఎందుకంటే ఆ టాబ్లెట్ వాడు పెరగంగా ఓవర్ డోసు వాడికి బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి డాక్టర్లు మాకు చెప్పి నేను సరే తక్కువ చేసినాను అవునంటుంది అని చెప్పి చాలా బాగా లేకుండా జోయల్ లాస్ట్ వీక్ అంతా తల నొప్పి, తల ఒక పక్క సాగుతుంది, మమ్మీ నా వల్ల అవ్వలేదు అని. మేము డాక్టర్ కాడికి పోతే వాడికి ఏదో ఒక చిన్న ప్రొసీజర్ చేయాలా అని, దానికి డబ్బులు ఖర్చు అవుతుంది అని చెప్పిండు. సరే మేము ఇంటికి వచ్చేసినాము లాస్ట్ సాటర్డే. నిత్య అక్కడ మమ్మీ ఇక్కడ ఇక్కడ అందరికీ డబ్బులు అడుగుతుంట, మరేం చేద్దాం మమ్మీ ఇన్సూరెన్స్ ఉంది కానీ అవ్వదు, వాటి రీఎంబర్స్మెంట్ అవుతుంది అని. సరే మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్కి ఒక డాక్టర్ రమ్మంటే పోయినాం. చాలా బాధతో చాలా కష్టంతో పోయినాం మేము హాస్పిటల్కి. కానీ ఆ డాక్టర్ ఏం చేసిందంటే, ఆమె ఒక క్రిస్టియన్ డాక్టరే, మేము ఎప్పుడు పోయినా ఆమె ప్రేయర్ చేసినా బయటకు పంపిస్తుంది. ఆ డాక్టర్ ఏమనింది, వీ హ్యావ్ ట్రైడ్ మెనీ టైమ్స్, ఆమె చాలాసార్లు మనం ట్రై చేసినాము, ఎందుకు నాకు ఈసారి ఒక్కసారి మనం ట్రై చేద్దాము. లేదు డాక్టర్ నాకు భయం వేస్తుంది, వాడు స్కూల్కి వేరే పోవాలా, మళ్ళీ ఫిట్స్ వస్తే కష్టం అవుతుంది, వద్దంటే లేదు స్వామి ఐ ఫీల్ వీ విల్ రెడ్యూస్ ద ట్యాబ్లెట్ అనింది. సరే డాక్టర్ మనం ట్రై చేద్దాము అని చెప్పినాను. లాస్ట్ టైము అదే హెప్టాయిన్ ట్యాబ్లెట్ మేము తక్కువగా చేసినాం, డోసేజ్ తక్కువ చేసిన వెంటనే చిన్నుకి ఫిట్స్ వచ్చేసింది 24 hours లోపల. కానీ లాస్ట్ సాటర్డే నుంచి నిన్న సాటర్డే దాకా జోయల్ ఆ ట్యాబ్లెట్ ముట్టలేదు, ఇప్పుడు దాకా ముట్టలేదు. 24 hours కాదు 7 days అయింది జోయల్కి ఒక్కసారి కానీ ఫిక్సే రాలేదు. నేను చాలాసార్లు అనుకునేదాన్ని, దేవుడా నా లైఫ్లో ఏది మేలే జరగదా, చిన్నప్పటి నుంచి నేను నీ మాటలు సెంటర్గా నేను ఎన్నో తప్పులు చేసినాను, అయినాక నువ్వు మళ్ళీ నిలబెట్టినావు. మామ వచ్చి ఫస్ట్ టైము ఈ విషయం నిజంగా నేను చెప్పాలా, మామ వచ్చి ఫస్ట్ రామా చర్చికి అని ఇంట్లో వచ్చి పిలిచినప్పుడు, లేదు మా నేను వస్తానులే మా, చాలా అబద్ధాలు చెప్పేది మామ కాడ, మామ వస్తాను మామ, వచ్చే వారం వస్తాను మామ, రేపు వస్తాను మా, ఏదో ఒకటి నన్ను స్టాప్ చేసేది, నన్ను చర్చికి పోయేదానికి యోగ్యత లేదు నాకు అని. కానీ మామ ఒక మాట చెప్పిండు, నువ్వు పశ్చాత్తాపం పడి ఎప్పుడైతే నువ్వు దేవుడు కూడా ఒప్పుకుంటావో, దేవుడా ఈ పాస్ట్ ఈ గతించిన జీవితం అంతా నేను ఇచ్చేస్తాను, ఇంక మీదట నేను నీ బిడ్డగా ఉంటాను దేవుడా అని చెప్పి మామ చెప్పిన మాటకి చాలా కష్టపడి చాలా ఒక హెసిటేషన్తో చర్చి లోపలికి వచ్చినాను. కానీ చర్చికి వచ్చినప్పుడు ఇంకా లైఫ్లో ఎన్నో మెల్లు చేసిన దేవుడు. పాల్స్ యు ఆర్ రియల్లీ బ్లెస్సింగ్ టు అస్. పాల్స్ చెప్పినంతా నా లైఫ్లో జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఒకటి చెప్పాలా, స్కూల్కి మాట్లాడగానే పోయిన వారం చెప్పినాం మేము, చిన్న హాస్పిటల్ విషయంలో మరింత డబ్బులు ఖర్చు అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అయిపోయి వాళ్ళు స్కూల్కి పెట్టిన డబ్బులు మేము ఎత్తి హాస్పిటల్కి యూజ్ చేసేసినాము. స్కూల్కి వినోద్ 2 పిల్లలు పోయేసి మాట్లాడుకొని వచ్చిండ్రు, లేదు మీరు ఫీజు లేకుండా మీరు స్కూల్కి పంపించక అవ్వదు అనిండ్రు. ఏడుస్తా చిన్న వచ్చేసాడు, మమ్మీ నో స్కూల్ ఇట్ సీమ్స్ అని. సర్లే రా వచ్చేయరా అంటాను. మా ఇంట్లో డైలీ పొద్దున్న లేచింది మోహన్ సి లాజరస్ది వాకింగ్ విత్ జీసస్ అని ఒక 5 minutes ప్రేయర్ చూస్తాం మేము ఎవ్రీడే, అది మిస్ అవ్వకుండా. 20th May ఒకరోజు ముందు పాల్స్ ప్రేయర్ ఫినిష్ అయ్యే ముందు ఇంట్లో వచ్చేసి హాల్లో ఒక టీవీ, బెడ్రూమ్లో ఒక టీవీ ఉంది. అది కళ నిజమా నాకు ఇప్పుడు దాకా తెలియదు. బెడ్రూమ్ టీవీ ఆన్ అయింది, అది పాల్స్ ప్రేయర్ అయినాక ఒక 6 o'clockకి కాయలు కట్ చేశారని టీవీ ఆన్ అయింది బెడ్రూమ్లో. ఆ మోహన్ సి లాజరస్ జాగాలో పాల్స్ తీసి కనపడుతుండ్రు నాకు. ఏంది ఇది పైన ఇది పాల్స్ తీసి తెలియదు, ఛానల్ మార్పు అంటే ఛానల్ మారుస్తా అంటాం, పాన్ అంటుంది, లేదు పాన్ అంటుంది. పాల్స్ వచ్చేసి నేను టీవీలో ఇంకా పాల్స్ కాడ మాట్లాడతాను, నేను లేదురా పొలా ఇది స్కూల్ది ఐఎంఆర్ లేదురా అంటే, పాల్స్ నా మాట ఇని నువ్వు ఈరోజు స్కూల్ కాడికి పోండ్రి మీరు నేను పాలు రే ₹1 లేదురా వాళ్ళు ఒప్పుకొని అంటారు, నువ్వు ఏది రాపో అంటాను. వాడి కాడ నేను ఆర్గ్యుమెంట్ చేశాను పాల్స్ కాడ. సరే అంతా అయిపోయింది, సడన్గా చూస్తే టైం 7:30 అయిపోయింది. నైట్ షిఫ్ట్ ముగించుకొని వచ్చిండ్రు, నా ఒక వార్త చూడరు కేగిరి అంటే స్కూల్కి ఇట్లా పోపని అన్నాను. ఏంటంటే ఇలా నీ పోన చుమ్మా నాంతా పోయి కారు తుప్పిన వారు, నీ పో స్కూల్కి ఇట్లా నా పోమాట అనిండు. కానీ ఏ సార్ అయితే మీరు ₹1 కానీ లేకుండా రావద్దండ్రి అని చెప్పిండో, అదే సారు చిన్ను చేసి స్కూల్కి పోయినాక ₹1 ఇవ్వలేదు మేము స్కూల్లో, ₹1 వాళ్ళు 4 రోజులు స్కూల్కి పోయేసింది. సో ఈ 21 daysలో దేవుడు నా లైఫ్లో ఈ 3 miracles చేసిండు, ఇంకా దేవుడు చేస్తాడు. మీ ప్రేయర్స్లో మమ్మల్ని దేవుడు నామానికి స్తోత్రం.